కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య ఘటనను నిరసిస్తూ ఖమ్మంలో వైద్య సిబ్బంది ఆందోళన చేస్తోంది. ఐఎంఏ పిలుపుతో సమ్మె చేస్తున్నారు వైద్యులు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు ఆసుపత్రిలోనే పడిగాపులు కాస్తున్నారు. ఓపీ సేవలను కూడా మేము చేపట్టము అని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. కేవలం అత్యవసర విభాగంలో మాత్రమే కేసులను మేము చూస్తాము, మిగతా ఓపీ సేవలను చూడమని చెప్పారు. ప్రస్తుతం అయితే విషజ్వరాలు, డెంగ్యూ, రకరకాల వ్యాధులు వచ్చి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ఖమ్మం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఓపీ సేవలు నిలిపివేయడంతో అంటే డాక్టర్లు తమ ఒక సహచరురాలని చాలా దారుణంగా అత్యాచారం చేసిన ఘటనలో హత్య చేసిన ఘటనలో కఠినంగా నిందితులు శిక్షించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పిలిపించిన మేరకు ఈరోజు సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళందరికీ తెలియకపోవడం వల్ల చాలా మంది చాలా చోట్ల నుంచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎవరి నుంచి వచ్చాం? ఖమ్మం పెత్తండ. ఏంటి పరిస్థితి? చూపించుకుందాను వస్తే ఇలా స్ట్రైక్ జరుగుతుంది. చేసేదేం లేదు, కాసేపు చూసి వెళ్ళిపోవడమే. ఖమ్మం లోకలే. హాస్పిటల్కి రిపోర్ట్లకనే వచ్చా, రిపోర్ట్లు ఇచ్చారు కానీ హాస్పిటల్ చూసే వాళ్ళు ఎవరు దిక్కు దివానం లేరు. హాస్పిటల్ చూసుకుందాని వచ్చి మరి ఇట్ట బంద్ ఉండి ఎట్టట మా పరిస్థితి ఏంది? ఛార్జీలు, మనుషుల పని ఎట్టట. గోపాలపురం ఏంటి కళ్ళు ఎంతసేపు వచ్చి 2 గంటలు అయింది. ఏమంటున్నారు? ఏది సప్పిలేసారు. ఇదివరకేమో రాగానే పోహన ఉండేది, ఇక అసలు బంధు. మరి ఎట్లా బతకాలి? కళ్ళు ఎట్లా పోయింది, మరి ఎవరు పెడతారు? ఎవరి నుంచి వచ్చావు? గొప్పలగూడెం. ఒంట్లో బాగాలేక అసలు ఇదంతా దెబ్బ జరిగింది, బాగా చేయలేక అసలు 9 వచ్చిన ఇంతవరకు అది తెలియదు. ఏంది అసలు ఇది పరిస్థితి? మాది డాక్టర్లు వస్తారా రారా అనే నిర్ణయాన్ని కూడా ఇక్కడ ఓపీలో ఉన్న సిబ్బంది తీసుకోలేని పరిస్థితి. డాక్టర్లు వస్తే గానీ ఇక్కడ ఓపీ చీటీలు రాసే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.